గర్భవతైన భార్యపై భర్త దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని జరిగింది. పోలీసుల ప్రకారం వికారాబాద్కు చెందిన బస్రత్ 22 సంవత్సరాలంట, కోల్కతాకు చెందిన షబానా 22, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారంట. విభేదాలతో వేరే కాపురం పెట్టంగా ఇటీవలే ఆసుపత్రికి వెళ్ళి వస్తుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యను తన్నగా కింద పడింది. అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా, ఇద్దరి మధ్యలో విభేదాలు వచ్చేసి సపరేట్ కాపురాలు పెట్టిరంట. ఆమె హాస్పిటల్కి పోయి తిరిగి వస్తుండగా ఏమైందంటే గొడవ అయిందంట. ఆ గొడవైన క్రమంలో వీడు ఏం చేసిండంటే ఎగిరిపోయి ఆమెను తన్నంగానే కింద పడ్డది. కింద పడ్డ తర్వాత ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఆ వీడియో నేను చూసి అమ్మ షాక్, భయమైంది నాకే. ఎట్లా అంటే పక్కనున్న రాళ్ళు తీసుకొని ఎత్తేస్తున్నాడు. ఎట్లా పడితే అట్లా ఆమె మీద, కడుపు మీద, కాళ్ళ మీద, తర్వాత తలపైన ఎత్తేసి నాకు తెలిసి మేబీ ఆమెని స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి చేర్పించగా గర్భిణి అని తేలింది. అయితే మరి ఆమె బతికిందా బతకలేదా అనేది మనకి ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆమె గర్భిణి అంట ఇప్పుడు. సో వాడు ఎంత క్రూరంగా వాడు కొట్టిండంటే ఇటువంటి నా కొడకలకి ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఫోక్సో యాక్ట్ కింద 22 సంవత్సరాలు సో జైలు శిక్షలు ఎట్లేస్తుందో ఇలాంటి నా కొడకలకి నేను చెప్తున్నా, గవర్నమెంట్ మంచిగా చిత్తశుద్ధితోని పని చేసుకుంటూ హ్యూమన్ రైట్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి నా కొడుకులను తీసుకొని టార్చర్ పెట్టి ఒక వెబ్సైట్ని, ఒక యూట్యూబ్ ఛానల్ని, గవర్నమెంట్కి సంబంధించింది ఇట్లాంటి హత్యలు, కుట్రలు, కుతంత్రాలు జరిగే దాంట్లో మీద ఒక ఛానల్ ఓపెన్ చేసి వీళ్ళకు పడే శిక్షలు లైవ్లో టెలికాస్ట్ చేసేసి థర్డ్ డిగ్రీ అంటే ఏందో చూపిస్తే జనాలు చాలా మారుతారు. ఇది గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని ఈ పనులు చేస్తే చాలా మంచిదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.